బస్సెస్ అవైలబుల్ లేవు మేడం, కాలేజ్ కి వెళ్ళడానికి, ఆఫీసెస్ కి వెళ్ళడానికి బస్సెస్ లేవా? బస్సెస్ ఏం బస్? బస్ నంబర్ ఎంత? బస్ నెంబర్ వచ్చేసి గచ్చిబౌలి వెళ్తుంది మేడం. ఓకే, గచ్చిబౌలి వెళ్తుంది. మెయిన్ గా మాకు బస్సెస్ కావాలి మేడం. కావాలి. ఓకే, 6:40కి మనకు బస్ వస్తుంది మేడం. 6:40 బస్ వస్తుంది. నేను మియాపూర్ ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు ఎక్కువ వస్తలేరానా? మేడం ఒక్క నిమిషం ఒక మాట చెప్పండి. 7:40కి బస్ వస్తుంది మేడం. 7:40కి బస్ వస్తే ఆ బస్ ఎక్కితే మీ ఆధార్ కార్డు పనిచేయదని దించేసి ₹20 తీసుకుంటాడు. నేను అదే ఆధార్ కార్డు మీద రామలక్ష్మి మేడం, మా అమ్మ ఉంది అక్కడ. మా అమ్మకు 95 ఏళ్ళు, ఆమెకు గుర్తు లేదు. ఆమె చూడ నుంచి నేను మియాపూర్ నుంచి అక్కడ నుంచి వరకు తిరిగి వస్తాను. ఇక్కడికి రాగానే బస్సు అప్పుడు మాకు రేట్లు పైసలు ఇస్తామన్నారు. రేట్లు చూడబట్టి రోడ్లు వేస్తామన్నారు. రోడ్లు పెట్టేసి బుర్ద ఇక్కడ ఒక్క చెప్తున్నాము. మంచి నీళ్ళు లేవు, మాకు చెత్త వేయడానికి లేదు. ఈ బాడతో రేవంత్ రెడ్డి మీద పడ్డాయి. ఇకేం పెంచలేం లేదు కదా. జై తెలంగాణ. ఓకే, ఒక్కసారి మీరు చెప్పండి మళ్ళీ ఫైనల్ గా, తర్వాత అక్కకి ఇచ్చి క్లోజ్. నమస్తే అండి, నా పేరు సుమన్. ఈ అన్న మాట్లాడాక మీరు ఈయన మాట్లాడాక మీరు నమస్తే అండి, నా పేరు సుమన్. నేను వెదిరి కాలనీ జనరల్ సెక్రటరీని. దాంతో పాటు మన పిఏ నగర్ వాసులు, హెచ్ఎండి నగర్ వాసులు, శ్రీవాణి నగర్ వాసులు, ఆర్టీసీ నగర్ వాసులు, శిల్పా కాలనీ వాసులు, వీళ్ళందరి తరఫున మన ప్రజా సమస్యలు నేను కవిత గారికి ఈరోజు తెలుపుకుంటున్నాను. ప్రజల పక్షాన చెప్తున్నాను. అక్క, మాకు ఈరోజు రోడ్లు లేవు, రోడ్లు వేసే పరిస్థితి లేదు. ఉన్న అన్ని గుంతలమయం. ఈ గుంతలలో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు. ఈ కోల్పోయిన ప్రాణాల ఇన్ఫర్మేషన్ అన్ని కూడా పోలీస్ స్టేషన్లో కావచ్చు, అమీర్పూర్ మున్సిపాలిటీలో కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీలో కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లలో కూడా మేము పెట్టున్నాం. ఇదే కాకుండా మాకు రోడ్లు కావాలి, డ్రైనేజ్ కావాలి, స్ట్రీట్ లైట్లు కావాలి, మళ్ళీ పార్కులు కావాలి, మెయింటెనెన్స్ కావాలి, రోజు ఊడ్చుకునేప్పుడు రావాలి, బస్ ఫెసిలిటీ కావాలి, ఇవన్నీ అని చెప్పేసి ఎన్నో సార్లు 10 మార్లు ఎన్నో రిప్రజెంటేషన్స్ పెట్టున్నాం. దాంతో పాటు ఏ రోజు ఎప్పుడెప్పుడు పెట్టున్నాము, ఎవరెవరిని కలిసిన్నాము, ఎన్నిసార్లు రిమైండర్ ఇచ్చినాము, అన్ని కూడా ఉన్నది. ఏమనంటే మా దగ్గర ఫండ్స్ లేవు, మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు. ఇంకోటి, ఇప్పుడు మున్సిపాలిటీలో ఏమీ లేదు, ఏదైనా స్పెషల్ ఆఫీసర్ పోయి మాట్లాడాలి అన్నట్టు అంటారు. ఎమ్మెల్యే స్పందించరు, కౌన్సిలర్లు స్పందించరు, కార్పొరేటర్లు స్పందించరు, చైర్మన్లు స్పందించరు. ఆఖరికి వెళ్ళి అమీర్పూర్ మున్సిపాలిటీలో కావచ్చు, జిహెచ్ఎంసీలు కావచ్చు, ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా కూడా, ఏ జిహెచ్ఎంసీకి వెళ్ళినా కూడా ఆ లీడర్ తో ఫోన్ చేయండి, ఈ లీడర్ తో ఫోన్ చేయండి, వాళ్ళతో పని చేయించండి. చేసే అధికారులను కూడా ఈ లీడర్లు చేయనివ్వండి. ఇప్పుడు మేము మురికిలో బ్రతకాలా, మురికిలో చావాలా? మరి మేము న్యాయబద్ధంగా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, లెజిటిమేట్ గా కడుతున్నాము. కట్టిన తర్వాత కూడా మాకు దౌర్భాగ్యం ఏంటి? ప్రజాస్వామ్యంలో మా దారిద్ర్యం ఏంటంటే ఇలాంటి కొంతమంది విలువలేని వ్యక్తులను ఎన్నుకున్నాము. రెండవది ఏంటి అంటే దౌర్భాగ్యం ఏంటంటే మనము వాళ్ళతో పని చేయించలేకపోతున్నాము. మూడోది కర్మ ఏంటంటే అరే ఎందుకు రా మన జీవితం అన్నిటికీ అణిగి మన అవసరాల కోసం బ్రతుకు జీవితం గడిపిస్తాం. ఇది ప్రాబ్లం. మంచిగా మాట్లాడు మైక్ లా జల్దీ. ఇంతమంది వచ్చిండ్రు, నేను చేస్తాను, నువ్వు చేస్తాను, పెద్ద పెట్టుకొని ఇప్పుడు నువ్వు వచ్చినావు, నాకు మహిళా సంఘంకు నువ్వు వచ్చినావు, మహిళలకు మంచిగా చేస్తావో చెడ్డగా చేస్తావో నిన్ను నమ్ముతున్నాము. మరి నీది అదృష్టం, మా అదృష్టం చేయిస్తుడుగా ఏడాది అయింది. ఏ బాడుకోవు రాలేవు, 10 రూపాయలు దగ్గర పెట్టు.
దగ్గర పెట్టుకో మైక్. ఈ మమతా హాస్పిటల్ ఆగాలి, అయిపోయి ఆగాలి ఆగాలి. ఓకే ఈ అక్కకి